హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో అమానవీయ ఘటన జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో మహిళను వివస్త్రను చేసి గ్రామస్తులు దాడి చేశారు. అంతేకాకుండా శిరోముండనం చేసి అమానవీయంగా ప్రవర్తించారు. ఘటన జరిగి దాదాపు 5 నెలలు గడుస్తున్న ఎలాంటి కంప్లైంట్ నమోదు కాలేదని తెలుస్తోంది. బాధితులు సైతం కనిపించడం లేదని సమాచారం. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో అమానవీయ ఘటన జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో మహిళను వివస్త్రను చేసి గ్రామస్తులు దాడి చేస్తారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి విషయం ఎలా వెలుగు చూస్తుంది, అసలు ఏం చెప్తారు, ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదని చెప్తున్నారు, గ్రామస్తులు అసలు ఏమంటున్నారు, అప్పుడు ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి ఏంటి, ఆ మహిళ ఏమన్నా చెప్పగలుగుతోందా? సతీష్, హనుమకొండ జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ధర్మసాగర్ మండలం తాటికాయ గ్రామంలో ఒక మహిళను వివస్త్ర చేసి మంచానికి కట్టేసి విచక్షణ రహితంగా దాడి చేసినటువంటి దృశ్యాలను కనుక గమనిస్తే చాలా అమానవీయ ఘటన అంటూ కూడా హనుమకొండ జిల్లాలో చాలా చర్చనీయ పరిస్థితి కనబడుతుంది. ఈ ఘటన 5 రోజుల క్రితం జరిగినప్పటికీ కూడా కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ములుగు మండలం బోలనపల్లి గ్రామానికి చెందినటువంటి అతను ఆమె వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తితో పాటు ఈ మహిళకు సంబంధించి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న నేపథ్యంలోనే తాటికాయ గ్రామానికి తీసుకొచ్చి ఒక మంచానికి కట్టేసి ఆ మహిళను వివస్త్ర చేసి విచక్షణరహితంగా దాడి చేశారు. ఇటు జననాంగంలో జీడి పోసి విచక్షణరహితంగా దాడి చేస్తూ తీవ్రంగా రక్తస్రావం జరిగినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ములుగు మండలానికి సంబంధించినటువంటి బోలనపల్లి గ్రామంలో ఈ తాటికల్ల గ్రామానికి సంబంధించినటువంటి ఒక యువతిని వివాహం ఇచ్చి చేశారు. అయితే 3 పిల్లలు ఉన్నారు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండాల్సినటువంటి నేపథ్యంలో ఎవరైతే ఉన్నారో అతను సమీప బంధువుతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించిన నేపథ్యంలోనే ఆ వివాహేతర సంబంధం కొనసాగుతున్న క్రమంలో అతను ఆ మహిళ ఇద్దరు కలిసి 10 రోజుల క్రితం గ్రామాన్ని విడిచి వెళ్ళిపోయినట్టుగా తెలిసింది. అయితే ఈ మహిళ తాటికాయల గ్రామానికి చెందినటువంటి మహిళ ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు విషయమంతా చెప్పింది. తన భర్త మరొక మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. 10 రోజుల క్రితం ఊరు విడిచి వెళ్ళి బయటికి వెళ్ళి వారు అక్కడే ఉంటున్నటువంటి విషయాన్ని చెప్పిన నేపథ్యంలోనే ఎవరైతే తాటికాయల గ్రామానికి సంబంధించినటువంటి ఆ మహిళ తల్లిదండ్రులు కావచ్చు, బంధువులంతా కూడా ఆ ఇద్దరిని తీసుకొచ్చి ఆ గ్రామంలో మంచానికి కావచ్చు అతన్ని చెట్టుకు కట్టేసి విచక్షణ రహితంగా కొట్టినటువంటి దృశ్యాలుగా కనుక గమనిస్తే చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. మహిళ ఏమైనా తప్పు చేస్తే వారైనా తప్పు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి, పోలీసులకు ఫిర్యాదు చేయాలి, ఇంకేమైనా చర్యలు తీసుకోవాలి. కానీ ఇలా విచక్షణ రహితంగా దాడి చేయడం, వివాహేతర సంబంధం పెట్టుకున్న కారణంగానే ఆ మహిళను గుండు గీయించడం కావచ్చు, ఆ మహిళను వివస్త్రను చేసి మొత్తం కూడా జననాంగంలో జీడి పోసి దాడి చేయడం సరైనది కాదంటూ కూడా ప్రజా సంఘాల నుంచి వచ్చు, మహిళా సంఘాల నుంచి అభిప్రాయం వ్యక్తమైన పరిస్థితి కనబడుతుంది. ఈ ఘటన 5 రోజులు జరిగినప్పటికీ కూడా పోలీసులకు ఇప్పటి వరకు ఎవరు కంప్లైంట్ చేయాలని చెప్పినప్పటికీ కూడా కొద్దిసేపు క్రితమే ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామానికి ఎక్కడైతే ఆ ఘటనా ప్రాంతం కావచ్చు, ఎక్కడైతే వీరిద్దరిని మహిళను కావచ్చు అతన్ని మంచానికి కట్టేసి దాడి చేసినటువంటి ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ మహిళకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు దాడి చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది, ఎందుకు ఎప్పుడు ఏ రోజు దాడి చేశారు, ఎందుకు ఇలా అవమాననీయంగా వ్యవహరించారని కూడా పోలీసులు అయితే కొంతమంది అదుపులోకి తీసుకుని ధర్మసాగర్ పోలీస్ స్టేషన్కు తరలించినట్టుగా తెలుస్తోంది. ఇంకా పోలీసులు కూడా తాటికాయల గ్రామంలో నుంచి ఎప్పుడు జరిగింది ఘటన, ఎందుకు జరిగింది, ఎక్కడి నుంచి ఆ మహిళను కావచ్చు అతన్ని తీసుకొచ్చారనేటువంటి వివరాలను సేకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. తీవ్ర రక్తస్రావం అయ్యేలా దుర్మార్గులు వ్యవహరించారంటూ కూడా మహిళలు అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒక మహిళను వ్యవస్థను చేసి బట్టలు లేకుండా వ్యవస్థను ఉంచి మంచానికి కట్టేసి ఇలా దాడి చేయడం సరైన రీతి కాదు అంటూ కూడా మహిళా సంఘాలు కావచ్చు జనమంతా చర్చించుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు తాటికాయల గ్రామంలో అయితే పోలీసులు దర్యాప్తు కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడు ఈ ఘటన జరిగింది, ఎప్పటి నుంచి ఆ మహిళ అతనితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుంది, ఒకవేళ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయడం కావచ్చు, ఇంకా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కానీ ఇలా ఒక మహిళను తీసుకొచ్చి వివస్త్రని చేసి జిల్లాలో మహిళా సంఘాలు కావచ్చు వీరంతా తెచ్చుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా పోలీసులు ఇంకా క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకు అయితే ఆ మహిళ కావచ్చు అతన్ని ఎక్కడున్నారు ఎటువంటి ఆచూకీ తెలియని పరిస్థితి కనబడుతుంది. కానీ ములుగు జిల్లాలో మాత్రం ఎవరైతే తాటికాయల గ్రామానికి సంబంధించిన మహిళ కావచ్చు వారందరినీ నచ్చజెప్పి మళ్ళీ కూతుర్ని అల్లుడిని తిరిగి గ్రామానికి పంపినట్టుగా గ్రామంలో కావచ్చు ఆ పోలీసులకు ప్రాథమికంగా సమాచారం అంత పరిస్థితి కనబడుతుంది. కానీ ఆ బాధిత మహిళ ఎక్కడుంది, ఆ బాధిత మహిళ నుంచి ఎటువంటి ఎవరు ఫిర్యాదు చేయలేదా, ఆ బాధిత మహిళ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఆమె ఆరోగ్యం ఎట్లా ఉందంటే ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే కనబడుతుంది.
పోలీసుల దర్యాప్తు కొనసాగిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడే అవకాశం అయితే కనబడుతుంది. 5 రోజుల ఘటన జరిగినప్పటికీ కూడా ఆ మహిళ ఎక్కడుంది, అతను ఎక్కడున్నాడనేది కొంచెం క్లారిటీ రావాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.